హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ కొత్త వీడియోతో అయితే మేము ముందు వచ్చేసాం అనమాట. చాలామంది అడుగుతారు టీమ్ లంచ్కి ఒక కొత్త మంచి స్పాట్ చెప్పండి అన్న, మంచి స్పాట్ చెప్పండి అని చెప్పేసి. సో నేనైతే వచ్చేసాను గచ్చిబౌలిలో ఉన్న 63 degreesకి. చాలా మంది సజెస్ట్ చేశారనమాట, నాకు ఈ బుఫే బాగుంటుంది, అంబియన్స్ బాగుంటుంది అని చెప్పేసి. నేను ఇప్పుడైతే చెప్పలేను, వీడియో ఎండింగ్లో నేను నా రేటింగ్ ఇస్తాను అనమాట, నాకు ఎలా నచ్చింది అని చెప్పేసి. ఇది కంప్లీట్గా నా వ్యూ అనమాట. ఎండ్లో చెప్తాను ఇది నాకు నచ్చిందా నచ్చలేదా, వెళ్ళొచ్చా వెళ్ళలేమా అని చెప్పేసి. సో మనం లోపలికైతే వెళ్ళిపోదాం అనమాట. సో ఇదే అనమాట ఎంట్రన్స్. నేను ఒకసారి లోపలికి వెళ్ళి మీకు అంబియన్స్ ఒకసారి చూపిస్తాను. బుఫేలో మొత్తం క్రిస్మస్ థీమ్ ఉండే అనమాట. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కాబట్టి డెకరేషన్ మొత్తం క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ థీమ్తో నింపేశారు. సో ఇది మొత్తం స్పానిష్ కుజిన్ అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ 300+ స్టార్టర్స్ అయితే ఉన్నాయి. మేమే ఫస్ట్ వచ్చామన్నమాట. ఓన్లీ బుఫేలో 20 members ఉండే. లేటర్ ఆన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మొత్తం బుఫే అయితే నిండిపోయింది. ఎవ్వరు లేనప్పుడు అనుకున్నా, అరే ఇరికిపోయినాం రా బాబు, మనమే ఉన్నాం అనుకున్నాం. బట్ లేటర్ ఆన్ అందరు వచ్చాక అమ్మ ఒక మంచి ప్లేస్కి వచ్చామని ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. అట్లీస్ట్ 700 members కూర్చునేంత కెపాసిటీ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో బుఫే ప్లేస్ కూడా వచ్చి ఓల్డ్గా, అంటే రోమ్ కానీ స్పానిష్లో రెస్టారెంట్స్ ఎలా ఉంటాయి ఆ థీమ్లో ఉందన్నమాట. అదే థీమ్ అని చెప్పేసి నాకు రెస్టారెంట్ వాళ్ళు అయితే చెప్పారు. సో నాన్ వెజ్ కాకుండా వెజ్ లవర్స్ కోసం కూడా 100+ ఐటమ్స్ అయితే, చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే అక్కడ ఉన్నది. అదే కాకుండా మన ఓల్డ్ ఇండియన్ ఐడల్స్ కూడా అక్కడ రియల్గా ఉన్నాయన్నమాట. నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అండ్ బుఫేలో నాకు వాష్రూమ్స్ అయితే నచ్చవు, బట్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా నీట్ అండ్ హైజీన్గా ఉంది. సో మనకి 50+ డెజర్ట్స్ అయితే ఉన్నాయంట. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం.
సో నేను ఫస్ట్ రాగానే మటన్ మరగ్ అయితే ట్రై చేసిన అనమాట. నాకు మటన్ మరగ్ అంటే చాలా ఇష్టం. అన్ని ప్లేసెస్లో నచ్చదు, నేను ఒక్కసారి తిని ట్రై చేద్దామని అయితే ట్రై చేసిన. మటన్ మరగ్ తింటుంటే ఉన్నది చూడు ఆ పీసెస్, అది అసలు నెక్స్ట్ లెవెల్. నాకైతే మటన్ మరగ్ పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. సో టేబుల్ మీద కూర్చున్నాక స్టార్టర్స్ వస్తూనే ఉన్నాయి. నేను అన్ని క్యాప్చర్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఒక 25+ స్టార్టర్స్ అయితే మాకైతే టేబుల్ దగ్గర తీసుకొచ్చారు. సో ఈ ప్లేస్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఆటోమేటెడ్ కుకింగ్ మిషన్ ఉంది. దాంట్లో 15 వెరైటీస్ నాన్ వెజ్ అండ్ 15 వెరైటీస్ ఆఫ్ వెజ్ ఉంటుంది. మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మెనూలో మనకి ఏది చేయాలి, ఏం కావాలి అని చెప్పేస్తే దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ చూపిస్తే దాన్ని బట్టి మనం కుక్ అయితే చేసుకోవచ్చు. నాకు దాంట్లో ఆ గ్రిల్ ఉంది కాబట్టి తీయడానికి రాలే. నేను హెల్ప్ కోసం పిలిచిన, ఆయన నాకు ఫుడ్ సర్వ్ చేసి ఇచ్చిండు. సర్వ్ చేసుకుంటే కూడా చెప్తున్నా, అన్న నువ్వు ఫుడ్ బాగా చేసినావు, నిజంగా అందరు ట్రై చేసారు కానీ రాలేదు, నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినావు. నేను తిన్నాక నాకు కూడా నచ్చింది స్పెషల్లీ. సో ఇంట్లో అయితే పికిల్ రైస్ తినరు కానీ ఇక్కడ మెనూలో పికిల్ రైస్ ఉందనగానే అందరు వేసుకోరు. నాకు అదే విచిత్రం అనిపించింది. ఇంట్లో అయితే పికిల్ రైస్ ముట్టరు, బట్ ఇక్కడ చూస్తే అందరు వేసుకొని బాగుంది అన్నం. సో సీ ఫుడ్లో క్రాబ్స్ చాలా బాగుందని చెప్పి మా ఫ్రెండ్ చెప్పాడు అనమాట. నేనైతే క్రాబ్స్ తినాను, మా ఫ్రెండ్ ట్రై చేసి చాలా బాగుందని చెప్పాడు. అన్ని బుఫేస్లో వెల్కమ్ డ్రింక్ కానీ కోక్స్ కానీ ఫ్రీ ఉండదు, బట్ మాకైతే ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ఫ్రీగా ఇచ్చారు. దీని పక్కన కౌంటర్లోనే మనకి మట్కా బిర్యానీ అయితే రెడీ అవుతుంది అనమాట. ఈ మట్కాలో మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్ అయితే రెడీ అవుతుంది. మనము మెనూలో సెలెక్ట్ చేసుకుంటే ఆ మట్కా అయితే ఇస్తారనమాట. మనం కూడా ఒకసారి తిని ట్రై చేద్దాం ఎలా ఉందో. అండ్ ఒక 30 to 40 మెంబర్స్ అయితే వచ్చారనమాట బర్త్డే సెలబ్రేషన్కి. అండ్ బర్త్డే సెలబ్రేషన్కి కూడా బెస్ట్ స్పాట్ అయితే చెప్పొచ్చు. సో నా రివ్యూ చెప్తా అన్నా కదా, నా రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 10 8 మార్క్స్ అయితే ఇస్తాను. ఎందుకంటే బుఫేస్లో 1000 రూపీస్ ఉంటుంది, బట్ ఈ బుఫేలో 1350 అనేది కొంచెం నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. చూసుకొని ప్లాన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టిల్ దెన్ బై బాయ్.